హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అనూషి. సో తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా. సో పాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసి మనకి కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో అందరూ చాలా చాలా ఆశలతో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్. సో ఇంకోటి ఏంటంటే మరి తెలంగాణ టెట్ పరిస్థితి ఏమిటి? సో చాలామంది హోప్స్ పెట్టుకున్నారు, ఇంకోసారి మనకి ఒక టెట్ ఎగ్జామ్ అంటూ ఉండి టెట్ తర్వాతే మనకి డిఎస్సి ఉంటుందని చెప్పి. కానీ మనకి ఇక్కడ టెట్ ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ ఏమీ న్యూస్ లేదు. సో అలాగే సీటెట్కి సంబంధించి ఎన్ని మార్క్స్ వస్తే అసలు తెలంగాణ డిఎస్సికి అప్లై చేయొచ్చు అన్నది ఒకసారి నేను చెప్తానండి మీకు. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. సో దెన్ ఎంతమంది అసలు మళ్ళీ టెట్ పడాలి, టెట్ తర్వాత డిఎస్సి ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు ఏంటని తప్పకుండా కమెంట్ చేయండి. సో చాలా వరకు టెట్ అనేది ఉంటుంది అనే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. టెట్ ఎగ్జామ్ అయ్యాకే మళ్ళీ మనకి డిఎస్సి ఉంటుందని. సో మరి డిఎస్సి అయితే మనకి వేసేస్తారు. సో మరి టెట్ లేని వాళ్ళు ఏం చేయాలి? సో సీటెట్ అనేది ఉంటే కనుక మీ దగ్గర సీటెట్ ఉంటే కన్ఫామ్గా 100% మీరు తెలంగాణ డిఎస్సికి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ మొన్న మీరు సీటెట్ ఎగ్జామ్ రాశారు కదా, దానికి సంబంధించి ఇంకా సర్టిఫికెట్స్ ఇంకా మనకి డీజీలాకర్ యాప్లో అప్లోడ్ అవ్వలేదు. సో వన్స్ అప్లోడ్ అయ్యాక నేను మీకు చెప్తాను. మ్యాక్సిమం మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా సీటెట్కి సంబంధించి సీటెట్ 2024కి సంబంధించిన సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ అవుతాయి. సో అయితే సీటెట్లో ఎన్ని మార్కులు వస్తే, సీటెట్లో అసలు ఎన్ని మార్క్స్ వస్తే మనం డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు అన్నది ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. చూడండి. సో మెయిన్గా మీరు ఓసీ అనుకోండి, జనరల్ కేటగిరీ అనుకోండి, మీకు కన్ఫామ్గా 90 మార్క్స్ రావాలి సీటెట్లో. తెలంగాణ టెట్ ఆర్ సీటెట్లో 90 మార్క్స్ కన్ఫామ్గా రావాలి. దెన్ మీరు బీసీ అయినా, బీసీలో సబ్ కేటగిరీస్ ఉంటాయి, ఓబీసీ అయినా ఏదైనా సరే మీరు సీటెట్లో 75 వస్తే మీరు తెలంగాణ డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్నారు కదా పర్సన్, స్పెషల్ పర్సన్, వీళ్ళకి 60 మార్క్స్ సీటెట్లో 60 మార్క్స్ వస్తే తెలంగాణ డిఎస్సికి అప్లై చేయవచ్చు. చాలామంది ఇది కూడా అడుగుతున్నారు, నెక్స్ట్ సీటెట్ నోటిఫికేషన్ ఇప్పుడని. సో ఎందుకంటే సీటెట్ అనేది కేవలం డిఎస్సికే కాదు, ఈఎంఆర్ఎస్ ఉంది కదా, ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చెప్తున్నాను నేను. సో సీటెట్ పేపర్ 2 మీరు క్వాలిఫై అవుతే కేవీఎస్, ఈఎంఆర్ఎస్, ఎన్విఎస్ అండి, ఎన్విఎస్ సంబంధించి మనకి త్వరలోనే రాబోతుంది అనమాట భర్తీ అనేది. మొత్తం ఓవరాల్గా మనకి చాలా మన స్టేట్లో కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి స్కూల్స్ అనేవి, నవోదయ. సో కేంద్రీయ విద్యాలయాల్లో సీటెట్ పేపర్ 2 అనేది క్వాలిఫై అయితే మీరు స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఎవరైతే ఉన్నారో ఎస్జిటికి మనకి ఛాన్స్ వెళ్ళినప్పుడు సీటెట్ పేపర్ 2 క్వాలిఫై అయితే మీరు అక్కడ కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట డిఎస్సితో పాటు. సో సీటెట్ నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్లో ఉంటుంది, ఎగ్జామ్ జూలైలో. ఈసారి సీటెట్ ఎగ్జామ్ అనేది జూలైలో ఉంటుందండి, జూలై ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది. నోటిఫికేషన్ వన్స్ రిలీజ్ అయిన వెంటనే అప్లై అనేది ఏమిటి, ఎగ్జామ్ డీటెయిల్స్ అవన్నీ వస్తాయి, ఇన్ఫర్మేషన్ బులెటిన్ వస్తుంది అనమాట జూలైది. అప్పుడు నేను వీడియో చేస్తాను, అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకోటి ఏంటంటే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. తెలుగు మీడియం తెలంగాణ టెట్ డిఎస్సి తెలుగు మీడియం వాట్సాప్ గ్రూప్ ఉంది, తెలుగు మీడియంకి సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఉందండి, అలాగే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి కూడా వాట్సాప్ గ్రూప్ ఉంది. జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్లో. అలాగే క్లాసెస్ కూడా ఉన్నాయి, టెట్ డిఎస్సి కాంబో ఆఫర్స్తో మీకు చాలా చక్కగా క్లాసెస్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను యాప్లో. యాప్ లింక్ ఇచ్చాను, ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. సో అయితే ఇంకా సీటెట్ సంబంధించి నోటిఫికేషన్ రాలేదు, వన్స్ వచ్చాక నేను వీడియో చేస్తాను. సో అది కూడా అప్లై చేద్దరు కానీ నేను చెప్తాను, ఇంకా రాలేదు. దెన్ సీటెట్లో ఇక్కడ చూడండి, సీటెట్లో మీకు ఈ విధంగా మార్క్స్ వస్తాయి ఏంటండి. ఓసీ వాళ్ళకి 90 రావాలి, బీసీఈ, బీసీఎం, బీసీఈ, ఓబీసీ ఏదైనా సరే బీసీ వాళ్ళకి సీటెట్లో 75 వస్తే తెలంగాణ డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, అలాగే స్పెషల్ ఎవరైతే డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి జస్ట్ 60 మార్క్స్ వస్తే సీటెట్లో మీరు తెలంగాణ డిఎస్సికి అయితే అప్లై చేయవచ్చు. సెంట్రల్ లెవెల్లో అయితే ఓబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్ ఏబుల్కి 82 మార్క్స్ రావాలి సీటెట్లో. కేవీఎస్, ఈఎంఆర్ఎస్ వీటికి అప్లై చేయాలండి. కానీ స్టేట్ డిఎస్సికి మాత్రం 75-60 రిజర్వేషన్ పాలసీ ద్వారా మీ రిజర్వేషన్లో మీ కేటగిరీస్ బట్టి వస్తే సరిపోతుంది. సో టెట్ లేదు మేడం, మాకు టెట్ లేదు అన్న వాళ్ళు మీ దగ్గర సీటెట్ ఉంటే, సీటెట్ అనేది ఉంటే కనుక మీరు సీటెట్తో అప్లై అయితే చేయండి. అప్లై అయితే స్టార్ట్ అయిపోతుంది కదా 4వ తారీఖున అనుకుంటే మనకి అప్లై అనేది. సో ఎగ్జామ్ ఎప్పుడు అంటే ఇంకా ఎగ్జామ్ వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో మరి ఎలా మేడం మరి టెట్ ఏంటి, టెట్ పరిస్థితి ఏంటి, ఉంటుందా ఉండదా?
ఇది క్వశ్చన్ మార్క్ అనమాట. సో దీనికి సంబంధించి సమీక్ష జరుగుతుందండి. ప్రభుత్వం పెట్టాలి అనుకుంటే తప్పకుండా పెడుతుంది. ఒకవేళ ప్రభుత్వం చేతిలోనే ఉంది. టెట్ ఎక్కువ మంది కావాలి అని అనుకుంటే కనుక మేము రాస్తాం, టెట్ పెట్టాకే డిఎస్సి ఇవ్వండి అనుకుని, అది ఏంటంటే ప్రభుత్వం డెసిషన్ అనమాట. సో వన్స్ మరి చూడాలి. మరి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. సో దీనికి సంబంధించి ఒక 2-3 రోజులు చూడండి, ఏదైనా మారితే మారచ్చు. సో టెట్ పెట్టే డిఎస్సి పెట్టచ్చు. డిఎస్సి మాత్రం కన్ఫర్మ్గా వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే టెట్లో మంచిగా స్కోరింగ్ మార్క్స్ ఉన్నాయి, సీటెట్లో మంచిగా ఉన్నాయి, సీటెట్ పాస్ అయ్యమన్న వాళ్ళు ఎలాగో డిఎస్సికి అప్లై చేయొచ్చు. కాబట్టి డిఎస్సి అనేది స్టార్ట్ చేసేయండి. సో నేను ఒక టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేస్తాను. తెలంగాణ డిఎస్సికి మ్యాక్సిమం చాలా ఎక్కువ టైమే ఉంటుంది మీకు ఎగ్జామ్స్కి సంబంధించి. సో ఈ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలని మనం ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం, డీటెయిల్ వీడియోలో. సో స్టార్ట్ అయితే చేసేయండి మంచిగా మార్క్స్ ఉన్నవాళ్ళు. సో మరి అసలు టెట్ లేదు, సీటెట్ లేదు అన్న వాళ్ళు వెయిట్ చేయండి. ఒక 2-3 డేస్లో ఏదైనా తెలియచ్చు మనకి. ఏంటంటే ఎందుకంటే ఇక్కడ సమీక్ష అనేది జరుగుతుంది కాబట్టి. సో ప్రభుత్వం పెట్టాలి అనుకుంటే పెట్టచ్చు కూడా. టెట్ వెంటనే కంప్లీట్ చేసేసి టెట్ ప్రాసెస్ డిఎస్సి ఎలాగో అనౌన్స్మెంట్ అయిపోయింది కాబట్టి దాని ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయొచ్చు. సో అదే ఈ విధంగా మనకి సీటెట్కి సంబంధించి మార్క్స్ చాలామంది డౌట్, ఎన్ని మార్క్స్ ఉంటే అప్లై చేయాలి ఏంటి అన్నది. సో సీటెట్కి సంబంధించి ఇదండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో టాపిక్ డిస్కస్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.